లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు సర్పంచ్ కానీ నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా కాంగ్రెసే అధిష్టానం కేటాయించిన వాళ్ళే గెలుస్తారు అని చెప్పేసి కూడా ఒక ధీమా అనేది వ్యక్తం. వీళ్ళకు జూబ్లీస్లో ఓడిపోయినా కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఏం తప్పు చేసినాం తమ్ముడు? బుద్ధి రాలేదంటే వాళ్ళకుందా బుద్ధి ముందు? వాళ్ళకుందా అంటున్నా నేను. అని చాలా తప్పు. నోరు అదుపులో పెట్టుకొని అద్దులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు అంటారు, రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, కార్యకర్తలు ఎందుకు మాట్లాడారు తమ్ముడు? ఏదైనా సరే ఒకటి ఏం తక్కువ చేసింది తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సార్? ఏం తక్కువ చేసినారు? మరి సచివాలయం కట్టించింది కేసీఆర్ సార్ కదా, మళ్ళీ వాళ్ళు పోయి కూర్చుంటున్నారు రేవంత్ రెడ్డి కదా? ఏం తక్కువ చేసిండు? కూర్చోట్లేదు, చల్లగా ఏసీలో కూర్చోట్లేదా? మరి ఏం తమ్ముడు? సచివాలయం అట్లానే ఉంది. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి కూర్చోట్లేదా? మరి ఈ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి? కేసీఆర్ సార్ కట్టిన కట్టడాలు కదా. ఏం తక్కువ చేసింది బ్రదర్? ఒకటే చెప్తున్నా, సర్పంచ్ ఎలక్షన్స్లో పబ్లిక్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎవరికి ఓటేస్తారో, ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజలే తీర్పు చెప్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ అయితే పనికిరాదు తమ్ముడు. అది మాత్రం పనికిరాదు. ఎంత స్పీడ్గా వస్తే అంత స్పీడ్గా కూడా రివర్స్ కొడతాం.